దగ్గర డ్రామా చేస్తే ఆ డ్రామాకు మల్లికార్జున ఖర్గే గారు రాలే, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా రాలే, సోనియా గాంధీ గారు ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అక్కడికి రాలే. తీరా అక్కడ 3 రోజులు డ్రామా నడిపించిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు రాష్ట్రానికి. లేలే మేము ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దాన్ని ప్రజెంటేషన్ ఒకసారి రాహుల్ గాంధీ గారి దగ్గర, మల్లికార్జున ఖర్గే దగ్గర ఒకసారి ప్రజెంటేషన్ పెట్టారు. ఆ ప్రజెంటేషన్లో కూడా అన్ని డ్రామాలు నడిపిస్తే అది నిజమే అనుకొని రాహుల్ గాంధీ గారు అన్ని రాష్ట్రాలలో పోయి తెలంగాణ మోడల్ తీసుకోవాలి, తెలంగాణలో 42% ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి మొన్న బీహార్ ఎలక్షన్లో కూడా అదే చెప్పారు. మరి 61 స్థానాలు పోటీ చేస్తే వాళ్ళకు వచ్చింది 6 సీట్లు. ఒకప్పుడు తెలంగాణలో బీసీ సమాజము అవేరై లేరు, కానీ ఇప్పుడున్నటువంటి బీసీ సమాజం పిల్లలు బాగా బ్రహ్మాండంగా చదువుకుంటారు. కేసీఆర్ గారు పుణ్యమాంటూ గురుకుల పాఠశాలలు కానీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, బీసీ ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ బ్రహ్మాండంగా చదివి మాకు రావాలి, ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మా హక్కులు రావాలని చెప్పి నిలదీసే పరిస్థితికి ఇప్పుడు సమాజం ఉంది. రెండోది, బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నాయి. వాళ్ళను కూడా మోసం చేశారు. ఫస్ట్ వీళ్ళేదో అసెంబ్లీలో బిల్లు పెట్టంగానే పాలాభిషేకమని, పూలాభిషేకమని వాళ్ళు కూడా చేశారు. మేము ఆ రోజు చెప్పినాం, ఇది వాస్తవాలు కాదు, ఇది మోసం, ఇది దగ అని ఆ రోజు చెప్పినాం. మేము అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం. మేము ఒకటే చెప్పినాం, మీరు సావుండ్రి, మీరు ఏమైనా చేసుకోండి, మా సమాజానికి మాత్రం 42% రిజర్వేషన్ అయితే తప్ప మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి అది మేము కేటగారికల్గా అసెంబ్లీలో మేము శాసన మండలిలో కూడా చెప్పినాం. ఈ మోసాల వెనుక పెద్ద కుట్ర ఉన్నది. ఒకటి, ఫస్ట్ ఏమనుకుర్రు, వీళ్ళు జీవో ఇచ్చిన తర్వాత మేమేదో కోర్టుకు పోతాం అనుకుర్రు. మేము కోర్టుకు పోతలేమని తెలియంగానే వాళ్ళ దాంట్లోకనే అదే వర్గానికి సంబంధించినటువంటి కొంతమందిని కోర్టుకు పంపిస్తే కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. 50% దాటకూడదని చెప్పి మరి కోర్టు జడ్జిమెంట్ వచ్చింది కూడా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తీరా నిన్న ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన దాంట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు 34% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన తర్వాత సుప్రీంకోర్టు ఆ రోజు కొంతమంది కోర్టుకు పోతే ఇది 34% కాదు, ఇది 50% అబోవ్ అంటే చెల్లదు అని చెప్పి 22%కే ఆ రోజు ఎలక్షన్ జరిగింది. కానీ అన్నిటికంటే ప్రధాన మోసం ఏంటంటే 17.87% నిన్న ఇచ్చింది. ఆ కాపీలు మీకు ఇస్తా. 17.87%. కొన్ని జిల్లాలకైతే ప్రాతినిధ్యం కూడా లేదు, కొన్ని జిల్లాలలో ప్రాతినిధ్యం కూడా లేదు. ఆడ ఇచ్చింది ఏంటంటే వాళ్ళు మరీ దారుణంగా ఆదిలాబాద్లో 460 ఉంటే గ్రామ పంచాయతీలు 61 ఇచ్చారు. అదేవిధంగా కొత్తగూడెంలో 809 ఉంటే 869 ఉంటే 139. హనుమకొండలో 272 ఉంటే 72. గద్వాల్లో 400 ఉంటే 72. జగిత్యాల్లో 545కు 125. జనగాంలో 263కు 69. మరి భూపాలపల్లి 260 ఉంటే 56. కామారెడ్డిలో 526 ఉంటే 92. కరీంనగర్లో 613 ఉంటే 117. అదేవిధంగా ఆసిఫాబాద్లో 508 ఉంటే 136. ఖమ్మంలో 486 ఉంటే 66. అదేవిధంగా మహబాద్ 594కు 107. మహబూబ్ నగర్లో 268కి 63.
మంచిర్యాలలో 317 ఉంటే 47, మెదక్లో 427కు 105, మొత్తం కలిపి 12,735 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో 17.87 బీసీలు. వాళ్ళు ఇచ్చిన జీవో కూడా ఒకసారి చూస్తే జీవోలు కూడా మరి వాళ్ళ తెలివితేటలు ఎక్కడ పోయినాయా లేకపోతే వాళ్ళని తప్పుదారి పట్టిస్తుర్రా ఇది తెలియని ప్రశ్న. వార్డు మెంబర్లకేమో సిఫెక్స్ సర్వే ప్రకారం 2024, సర్పంచ్ ఎన్నికల్లోనేమో ఇప్పుడు రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఎస్టీ ఎస్సీలకేమో 2011 సెన్సస్ అంట, రెండోది బీసీలకేమో 2024 సర్వే. అంటే ఎస్సీలు బీసీలు ఎస్టీలు బజారున పడి కొట్టుకోవాలి. ఇది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ కూడా పెరిగింది కదా, వాళ్ళ రేషియో కూడా పెరుగుతుంది కదా, దాన్ని కూడా మరి ప్రధానంగా మోసం చేసినటువంటి. ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినప్పుడు ఇదే పాత్రికేయ మిత్రులు అడిగితే మాకు 125 ఏళ్ళ అనుభవం ఉంది, మేము పెద్ద తీస్మార్కాన్లం, ఈ దేశాన్ని వెళ్ళిన వాళ్ళం, మేము ఎట్లయినా సాధిస్తాం అని చెప్పారు. ఆ రోజు మరి సెంట్రల్లో మా ప్రభుత్వం వస్తే చేస్తా అని ఎవడు మాట్లాడలేదు. ఈ రోజు ఏంటంటే యునైనిమస్గా అన్ని పక్షాలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. సరే, ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఏమో చలనం లేదు, 9th షెడ్యూల్లో పెట్టి చేయాలి, అక్కడ చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వీళ్ళేమో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సర్వేల పేరు మీద భూసాని కమిషన్ అని చెప్పి, భూసాని కమిషన్ డెడికేషన్ కమిషన్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. మొన్న కొత్తగా ఇచ్చిన రిపోర్ట్ ఏమో 50% పెంచకుండా ఉండాలని వాళ్ళే ఇచ్చారు. రకరకాలు ఆ డెడికేషన్ కమిటీ ఫస్ట్